ఒక కొత్త కంటెంట్తో సో మన ముందుకు వస్తున్నారు. సో టీమ్ అయితే మనతో పాటు ఉన్నారు. సో హరికథ బుర్రకథ హరికథలు అనేవి మనకి విలేజ్లో ఎక్కువగా ఉంటాయి. బుర్రకథ అంటే అది ఒక డిఫరెంట్, హరికథ అనేది మనకి ఏంటంటే సీతారాముల కళ్యాణాన్ని కానీ కొంచెం అంటే ఆ వేని అలా తీసుకెళ్తూ చూపిస్తే హరికథ రూపంలో చెప్తారు. బట్ నాకు ఇక్కడ ఎక్కడ ఈ ట్రైలర్ చూసిన అని చెప్పి ఆ వైబ్ ఎక్కడ రాలేదు. యాక్చువల్లీ హరికథ అంటే మీరు అనుకున్న ఆ బుర్రకథ హరికథ ఆ ప్యాటర్న్ కదా. హరి అంటే శ్రీ మహావిష్ణువు. ఓకే, శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి చెప్పే కథ కాబట్టి హరికథ. అండ్ రైట్, అంటే సరే డైరెక్టర్గా మనం ఎన్ని సినిమాలు చేసినా మనకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. సో మీ స్ట్రెంగ్త్ ఏంటంటే ఏం చెప్తారు? You give me any story, if I like the point of the story, then I develop it in my own way. I adopt it. నేను దాన్ని అడాప్ట్ చేసుకుంటాను. అండ్ మీ క్యారెక్టర్ ఈ సిరీస్లో చూసుకుంటే మీ క్యారెక్టర్లో మొత్తంలో మీకు నచ్చిన ఒక పాయింట్ చెప్పమంటే ఏం చెప్తారు? Character is coming from, it's a very common people life. Every people going to belong this character. Because his journey is in Hindi, one word is a tuchh. Tuchh means nobody. ఓకే, దివి గారి ప్రొఫైల్ చూస్తే పిక్స్ కానీ రీల్స్ కానీ ఒక రేంజ్లో పెడతారు. సో క్యారెక్టర్లు చూసుకుంటే మంచి ట్రెడిషనల్ అంటే ఈ టైప్ ఆఫ్ వస్తాయి. సో మీరు ఎంచుకునే విధానమా లేకపోతే వాళ్ళు వచ్చిందా అలాంటిది? I am both modern and traditional. కానీ I like myself in traditional. హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్లను అయితే తీసుకుంటూ మేము ముందుకు వచ్చేసా. వెబ్ సిరీస్కి కేర్ ఆఫ్ అడ్రా డిజ్నీ ప్లస్ హాట్స్టార్. సో అలాంటి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ నుండి ఏది వచ్చినా ఒక కొత్తదనంతో వస్తారని మీకు తెలుసు, మాకు తెలుసు. అలాంటి ఒక కొత్త కంటెంట్తో సో మన ముందుకు వస్తున్నారు. సో టీం అయితే మనతో పాటు ఉన్నారు. సో హరికథ టీజర్ అయితే ట్రైలర్ టీజర్ నేను చూసా, బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ చాలా ఎలివెన్స్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా డౌట్స్ అయితే నాతో ఉన్నాయి. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా లక్కీ అనుకుంటా. కొంతమంది ఈ మధ్యన చాలా లక్కీ అంటారు. సో ఆవిడ ఉండడం ఇంకా లక్కీ అనుకుంటా దీనికి. Maybe I have lady luck. లేడీ లక్, వెరీ గుడ్. ఉండాలి, ప్రతి ఇంట్లోనే ఒక లేడీ లక్ ఉండాలి. అలాగే ఇంట్లో కూడా ఉండాలి కదా. అంటే ప్రతి సార్ మీరు ఇంట్లో అనగానే సో మంచి టైమింగ్ లో ఉన్నారు. కానీ ఇంట్లో అంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరు మమ్మీ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, లేడీ లక్ ఉంటారు కదా. అలా హ్యావ్ ఆల్ ద లేడీ లక్ విత్ ఓన్లీ లేడీస్. అండ్ దిస్ ఇందులో 4 ఉన్నారు, రైట్? యూ, రుచిత అండ్ ఈరమ్మ అండ్ వన్ మోర్ గర్ల్ వైదేవి. 4-5 people ఇందులో 4-5 రోజెస్. సూపర్ సార్. అండ్ నేను ట్రైలర్ చూసా, చాలా బాగుంది. నాకైతే ట్రైలర్ చూసిన వెంటనే ఇది ఎందుకు థియేటర్గా అనకుండా ఓటీటీ అనే ఒక అంటే నాకు ఆ ఓటీటీ అనేది వినిపించలేదు ఎక్కడ. అంటే మొత్తం చూస్తున్నంతసేపు కూడా థియేటర్గల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. బట్ మీరు ఓటీటీకి సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఇది వెబ్ సిరీస్ కాబట్టి. అంత స్టోరీ ఉందనా లేకపోతే? లేదు, అంటే దీన్ని వెబ్ సిరీస్ గానే బిల్డ్ చేశారు యాక్చువల్లీ. ఇది హాట్స్టార్ వాళ్ళు వెబ్ సిరీస్ గా బిల్డ్ చేసి ఐ థింక్ ఇట్ కేమ్ త్రూ రైటర్. మీ ఆన్సర్ యాక్చువల్లీ ఇట్ కేమ్ త్రూ అ రైటర్. సో మన మ్యాగీ డైరెక్టెడ్ ఇట్. సో వెబ్ సిరీస్ లాగే అనుకొని స్టార్ట్ చేసిన సిరీస్. అంటే వెబ్ సిరీస్ అంటే సార్ ఇప్పుడు ఆహా ఉంది, డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అండ్ G5 అంటే కొన్ని సిరీస్లో దీనికి బాగా ఇంపాక్ట్ అయిన ఆడియన్స్ కూడా ఉంటారనమాట. మీరు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ తీసుకోవడానికి స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? నేను ఖాళీగా ఉంటాను, పిలిచారు, కథ వింటారన్నారు, విన్నాను, తీసుకున్నాను. అంటే ఒక్కసారి సిట్టింగ్ అవుట్ వన్ సిట్టింగ్ కథ మీరు ఫస్ట్ టైం విన్నప్పుడు మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తే దట్ ఈస్ గుడ్. రిపీటెడ్ గా విన్న తర్వాత అది ఎగ్జైట్ చేస్తే అది కంప్లీట్. నాకు ఫస్ట్ టైం అంటే ఆల్రెడీ ఐ టోల్డ్ యు నా ఇన్ దిస్ ఆఫ్టర్ 3 years I listened to more than 100 stories. Nothing excited me. బట్ అనురాధ గారు యాక్చువల్లీ స్టోరీ పంపించారు, ఒకసారి మ్యాగీ విను అని. దెన్ శశి గారు పరిచయం అయిన తర్వాత శశి గారు నాకు సురేష్ తో కథ వినిపించారు. యాక్చువల్లీ ఐ రీడ్ స్టోరీస్ మోర్ దెన్ లిసనింగ్ టు. సో ఐ ఆస్క్డ్ దెమ్ టు సెండ్ మీ దట్. ఇది యాక్చువల్లీ మన సిరీస్ పీపుల్స్ మీడియా అండ్ హాట్స్టార్ కాంబినేషన్ లో జరుగుతుంది, ఫస్ట్ జాయింట్ వెంచర్. సో we are also so excited because both best
production houses like bigger companies. also Hotstar is a very big OTT for all of us. రైట్ సార్. అండ్ అంటే బుర్రకథ హరికథలు అనేవి మనకి విలేజ్లో ఎక్కువగా ఉంటాయి. బుర్రకథ అంటే అది ఒక డిఫరెంట్, హరికథ అనేది మనకి ఏంటంటే సీతారాముల కళ్యాణం కానీ కొంచెం అంటే ఆ వేని అలా తీసుకెళ్తూ చూపిస్తే హరికథ రూపంలో చెప్తారు. బట్ నాకు ఇక్కడ ఎక్కడ ఈ ట్రైలర్ చూసిన అని చెప్పి ఆ వైబ్ ఎక్కడ రాలేదు. లెట్ మీ క్లియర్ దిస్ ఇష్యూ. యాక్చువల్లీ హరికథ అంటే మీరు అనుకున్న ఆ బుర్రకథ హరికథ ఆ ప్యాటర్న్ కాదు. హరి అంటే శ్రీ మహావిష్ణువు. ఓకే, శ్రీ మహావిష్ణువు దశావతారాల గురించి చెప్పే కథ కాబట్టి హరికథ. ఓకే, సో అదే చాలా మందికి అయితే డౌట్స్ ఉంటది కదా. రైట్, థ్యాంక్స్ మీరు చాలా. అండ్ ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చూసుకుంటే ఒక్కొక్క గెటప్ మారుస్తుండి ఒక్కొక్క స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో అంటే నాకు కొంచెం అర్థమైంది అలా 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 నేను యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. రాజేంద్ర ప్రసాద్ గారిని అలాంటి ఒక మంచి కాస్ట్యూమ్స్ లో అలాంటి పౌరాణికాల్లో అంటే చాలా రోజులు అయిపోయింది అలాంటి రోల్ చూసి. ఇప్పుడు అట్లీస్ట్ డ్రామా రూపంగా అయినా చూడడానికి నేను వెయిట్ చేస్తున్నా. ప్లస్ అలాంగ్ విత్ మై ఫ్యామిలీ మా పేరెంట్స్ కి బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక రోజు సెట్ లో కనిపించారు నాకు కృష్ణుడి వేషంలో. అండ్ దాని తర్వాత ఇంకొక సెట్ లో ఐ థింక్ ఐ సీన్ హిమ్ ఇన్ అన్ అదర్ లుక్, నాకు కరెక్ట్ గా గుర్తులేదు. హీస్ లుకింగ్ అంటే యాప్ట్ అన్నమాట, యాప్ట్ ఫర్ ద రోల్. లైక్ భీముడా సో పవర్ఫుల్, లైక్ his body has that in him. Also tana language మారిపోతుంది, the way he is. రాజేంద్ర ప్రసాద్ గారితో వర్క్ చేయడం కూడా I really am so happy working with him. రాజేంద్ర ప్రసాద్ గారి నటసింహం అంటారు. ఈ దీంట్లో ఆయన నటసింహ రూపం మొత్తాన్ని మీరు బయటికి తీసినట్టున్నారు. ఎందుకంటే ప్రతి వేరియేషన్ లోనూ ఒక్కొక్క స్టైల్ చూపిస్తున్నారు అనమాట. సో అంటే ఆయనలో ఎక్కువగా కామెడీని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. బట్ దీనిలో ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా? నో, ఇట్స్ యాక్చువల్లీ హీ గాట్ సెన్స్ రియల్లీ. చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు సార్. ఎగ్జాక్ట్లీ, ఇందులో ఆయన కామెడీ చేయరు. ఇందులో ఆయన ఒక నాటకాలు వేసుకునే పర్సన్. మీరు ఆ గెటప్స్ అనే నాటకాలు వేసుకునే గెటప్. సో అయితే కామెడీ అయితే దీన్ని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సీరియస్ ఇస్ నాట్ అబౌట్ కామెడీ. No, he's a very versatile actor. When I work with him, so he has a friendship with his tier, means command. So when he want to tears, like 1, 2, 3 tears will come out. So he's a command only, the very subtle thing. So we can't like say actor is a one side, his timing is very good. Okay. But in this series, he's doing like a next level. Yeah. You can see into the trailer, his performance. And so I'm very like shocked by his command, each emotion, each gesture. Super. So he's a full of like అండ్ సార్ అంటే ఈ టైంలో అలా అడగడం కరెక్టే కాదు, కానీ ఒక 2 months నుండి అయితే ఎక్కువగా సోషల్ మీడియాలో రాజేంద్ర ప్రసాద్ గారి పేరు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న ఒక ఇన్సిడెంట్ అనేది అందరినీ బాధాకరంగా చేసింది అనమాట. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా లగ్నం అనే ఒక మూవీ ప్రమోషన్స్లో ప్రతి టైంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ వచ్చి రాలేని సిచ్యువేషన్లో కూడా వచ్చి ఆయన 100% ఇస్తున్నప్పుడు సినిమా మీద ఆయనకున్న ఇష్టం అది అనేది కనిపించింది. యాజ్ ఎ పర్సనల్గా మీరు ఆయనలో ఆ ఫ్యాషన్ అనేది ఎక్కడ చూసారు? ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు మేము మా టీం వెళ్ళాం పలకరించడానికి. సో నేను టీం అందరూ వెళ్ళిపోయాక లిటిల్ లేట్ వెళ్ళాను. ఎందుకంటే ఐ డోంట్ నో ఎట్లా దాన్ని ఐస్ బ్రేక్ చేయాలో నాకు తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం మాట్లాడాలంత నాలెడ్జ్ లేదు నాకు. సో నేను రమేష్ అన్న తీసుకుని వెళ్ళాను, మా కోడెక్టర్ గారు. సో వండర్ఫుల్ గా. సో దస్ డెడ్ బాడీ అండ్ ఆయన అక్కడ పక్కన సాడ్లో కూర్చున్నారు. నేను గేట్ దగ్గర నిల్చున్నాను, నేను రమేష్ అన్న. నాకు తెలియదు, ఆనెస్ట్లీ నాకు ఈ సిచ్యువేషన్ మనం ఎక్కువ ఫేస్ తెలియదు. అందులో అంత మన ఫ్యామిలీ అంటే వేరు, ఒక యాక్టర్, అందులో పెద్ద 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 యాక్టర్స్ వస్తున్నారు, త్రివిక్రమ్ గారు వాళ్ళు వస్తున్నారు. సో నాకు తెలియదు ఎట్లా చేయాలని. ఆయన చూసి ఆయనే పిలిచారు, డైరెక్టర్ గారు రండి అని. సో నేను వెళ్ళి కూర్చున్నాను. ఒక 30-40 seconds సైలెన్స్ ఉన్నాను. ఐ డోంట్ నో ఏ టాపిక్తో స్టార్ట్ అవుతుంది. ద వెరీ ఫస్ట్ వర్డ్ ఐ షాక్డ్. ఆయన అడ్రస్ చేసిన ఫస్ట్ వర్డ్, ఇక్కడ మ్యాగీ ఉన్నాడు, అక్కడ రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు, మన డబ్బింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, కొన్ని డబ్బింగ్ కరెక్షన్స్ ఉన్నాయి, అది ఆయనకు తెలుసు. ఆ టైంలో జరిగింది. ఇప్పుడు నా గొంతు బాగాలేదు, మీరేం వరీగా వద్దు, నేను వెరీ సూన్ నేను మీకు ఆ డబ్బింగ్ కంప్లీట్ చేస్తున్నాను. మ్యాన్చప్ నాకు అనిపించింది, మనం బక్వాస్ మ్యాన్స్ అంటే వై హీ రీచ్ దట్ కైండ్ ఆఫ్ లెవెల్ అంటే
వీళ్ళు పొరపాటున ఆ మోడ్ లో ఉన్నారేమో, స్టిల్ ఐ విల్ గివ్ యూ దట్, ఐ హావ్ నో వర్డ్స్ ఫర్ దట్. నాకు అక్కడ అనిపించింది మీరు అడిగిన ఆ ప్రొఫెషనలిజం, అది నేనైతే అక్కడ చూడలేదు. నేను అసలు అలాంటి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఒకసారి మనకి ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంత ప్రొఫెషనల్ అవ్వాలో ఆ పుష్, దట్స్ ఎనఫ్ ఐ థింక్. ఒక మాట చాలు ఇంకా మొత్తం. Oh, he's a wonderful person on set also. He'll like the set. మేము సరదాగా సార్ ని ఈవినింగ్ అవ్వగానే సార్ ఒక టీ తాపించొచ్చు కదా, అంత కంఫర్ట్ అనమాట. టీయా ఓకే అని చెప్పి మా అందరికి ఆర్టిస్టులు అందరికి టీ చేయించుకొని, స్పెషల్ అల్లం టీ చేయించుకొని సర్వర్స్ ఆల్, అండ్ మేము సరదాగా కూర్చొని టీ తాగుతూ. I think I've enjoyed working with him. చాలా 3-4 days, నాకైతే 3-4 days ఉండింది సార్ తో, and all those days I had great time. నాకు 40 days ఉంది. Yeah, I had also good experience because I thought he's a senior actor. Like when we have a scene, improvise something, it will he like don't allow us. So I tried one time, and then suddenly he says, "Oh, something changed into the scene." Then he says, "Maggie, I have also one idea." So wow. So I like that, means he's very like for creative ideas, for improvisation. So I feel like good support from him. Yeah. So, అండ్ మీ క్యారెక్టర్ ఈ సిరీస్ లో చూసుకుంటే మీ క్యారెక్టర్ లో మొత్తంలో మీకు నచ్చిన ఒక పాయింట్ చెప్పమంటే ఏం చెప్తారు? in this series. my or యువర్ క్యారెక్టర్. yeah. So I like the character is coming from, it's a very common people life. Every people going to belong this character, because his journey is in Hindi one word is tuchh. Tuchh means nobody. Okay. And his curiosity, he want to be like a mahan. Oh. So his journey, and writer is really did like a great job, and thanks to the director also. Because director saw the vision, where his character coming from. So process is very interesting. And for me is belong to like a low caste character, their world. I can't expose the story because we have to wait. ఈ 10 minutes లో నాకు డైరెక్టర్ గారి గురించి ఒక క్లారిటీ బాగా వచ్చింది. బాగా అంటే చిల్ అండ్ ఫన్ గా ఉంటారు, అర్థమవుతుంది. అంటే ఒక డైరెక్టర్ అలా ఉంటేనే యాక్టర్ నుండి ఒక మంచి అవుట్పుట్ వస్తుంది అనడానికి నిదర్శనం. అండ్ ఆయనలో అర్థమవుతుంది. అండ్ రైట్, అంటే సరే డైరెక్టర్గా మనం ఎన్ని సినిమాలు చేసినా మనకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. సో మీ స్ట్రెంగ్త్ ఏంటంటే ఏం చెప్తారు? రైటింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్. ఓకే. You give me any story, if I like the point of the story, then I develop in my own way. I adopt it. నేను దాన్ని అడాప్ట్ చేసుకుంటాను. Then I start building the world, I start building the characters, their characterizations, their back stories. మీరు మామూలు కథ ఇచ్చి అందులో ఒక పాయింట్ ఎగ్జైట్ అయినా చాలు, నేను దాని చుట్టూ కథని స్ట్రాంగ్ గా చేసుకుంటాను. అండ్ ఐ ఫీల్, నాకు అనిపించేది ఐఎమ్ గుడ్ అట్ ఎమోషన్స్, లైక్ హ్యూమన్ ఎమోషన్స్. ఆ ఎమోషన్ నేను పట్టుకుంటాను, దాని చుట్టూ నేను యాక్షన్ బిల్డప్ చేస్తుంటాను అంతే. అంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అరౌండ్ దాట్ ఎమోషన్. ఇన్ హీ స్టోరీ దర్ ఇస్ ఎమోషన్ బిట్వీన్ హిమ్ అండ్ హిజ్ మదర్. వాళ్ళకి ఏంటి ఇంగ్లీష్ చెప్తున్నా, తెలుగు ఆయనకి ఆయనతో మాట్లాడి, సో తనకి తన మదర్ కి ఉన్న ఎమోషన్, తినకి ఒక పర్టికులర్ టీమ్ కి, ఐఎమ్ నాట్ రివీలింగ్, పర్టికులర్ టీమ్ కి ఉన్న ఒక ఎమోషన్. సో ఎవ్రీబడి కోర్ సెంటర్ ఇస్ ఎమోషన్ సార్. నాకు ఎమోషన్ అంటే దాన్ని డ్రామా, దట్స్ ఆల్. అక్కడ నుంచి వీ కెన్ బిల్డప్ ఎనీథింగ్. సూపర్. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఏది ఇచ్చినా దాని చుట్టూ అల్లేస్తారు. అయితే ఇఫ్ యూ గివ్ మీ ఎన్ ఎగ్జైటింగ్ పాయింట్, అది ఎగ్జైటింగ్ గా ఉంటే ఇప్పుడున్న ఆడియన్స్ కావాల్సింది కూడా అలాంటిదే. సో అంటే అండ్ మీరు చూసుకుంటే లాస్ట్ లంసింగ్ క్యారెక్టర్ చాలా బాగుంది, నేను చూసా అండ్ మీకు కూడా అప్పుడు చెప్పాను. అండ్ ఈ క్యారెక్టర్ కూడా కొంచెం ట్రైబల్ ఆ టైప్లోనే వచ్చింది. అంటే ఏంటి దివి గారి ప్రొఫైల్ చూస్తే పిక్స్ కానీ రీల్స్ కానీ ఒక రేంజ్లో పెడతారు. సో క్యారెక్టర్లు చూసుకుంటే మంచి ట్రెడిషనల్, అంటే ఈ టైప్ ఆఫ్ వస్తాయి. సో మీరు ఎంచుకునే విధానమా లేకపోతే వాళ్ళు వచ్చింది అలాంటిది? అంటే వాళ్ళు ఇచ్చినవే మనం ఎంచుకోవడం ఏముంటది, ఉన్న సో మెనీ చాయిసెస్ లో నాకు కూడా సెట్ అయిన అంతే కదా. సో అండ్ మోర్ ఓవర్ ఐ లైక్ ఇట్. సో నా పర్సనల్ గా కూడా నాకు నేను ట్రెడిషనల్ లో బాగా నచ్చుతా. ఐఎమ్ బోత్ మోడర్న్ అండ్ ట్రెడిషనల్, కానీ ఐ లైక్ మై సెల్ఫ్ ఇన్ ట్రెడిషనల్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లంబసింగి ఈజ్ అ సినిమా. లంబసింగిలో కూడా ఇలాగే ఒక విలేజ్ టైప్ ఆఫ్ గర్ల్. దాని తర్వాత ఇప్పుడు నేను చేసిన చామంతి రోల్ అది ఎక్స్ట్రీమ్, అది విలేజ్ లో విలేజ్.
లంబసింగిలో నేను వెళ్ళి కలిసిన వాళ్ళు అలాంటి వాళ్ళు. అవును. ఇప్పుడు నేను అలా తయారయ్యాను, అలా తయారు చేశారు నన్ను. సో ఐ బికేమ్ ఎ ట్రైబల్ గర్ల్, ప్రాపర్ ట్రైబల్ గర్ల్. అప్పుడు నేను ఒక అక్క లాగా ఆ సినిమా లంబసింగిలో, దాన్ని ఏమంటారు, నక్సలైట్ క్యారెక్టర్ తెలుసు, అక్కలా అంటారు జనరల్ గా, అక్కలా అంటారు, రాడికల్స్. యా. సో అలాగా ఇప్పుడు దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ దానికి దీనికి. కానీ నాకు ఇలాంటివి వస్తాయి కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ముందు ముందు జరిగే వాటిలో కూడా నేను ఇప్పటి వరకు కనిపించని లుక్ల్లో కనిపిస్తున్నాను. అంటే గ్లామర్ రోల్స్ చేస్తున్నారా? గ్లామర్ రోల్స్ చేస్తాను, అంటే ఇస్తే చేస్తాను. డిపెండ్స్ ఆన్ సినిమా, అలాంటిది ఇంకా రాలేదు నాకు. నాకు ఇప్పుడు వచ్చిన లైనప్ లో ఉన్న సినిమాలు అన్ని కూడా విలేజ్, ట్రెడిషనల్, ఇంకోటేమో వెరీ ట్రెడిషనల్, అలాగే తప్పితే గ్లామర్ గా అయితే ఏం లేదు. ఓకే. అండ్ అంటే మీరు బిగ్ బాస్ టైంలోనే చెప్పారు డ్రీమ్ అని, ఆ డ్రీమ్ అండ్ నిజంగా చెప్పాలంటే అసలు అంటే బిగ్ బాస్ నాకు ఒక విజిబిలిటీని ఇచ్చింది. ఆ తర్వాత నేను ఏదైతే అనుకోని వచ్చానో ఐ థింక్ ఆ విజిబిలిటీ వల్లే కదా నాకు ఇప్పుడు వర్క్స్ వస్తున్నాయి. నాకు కంటిన్యూస్లీ వర్కింగ్ ఒకటి తర్వాత ఒకటి చేయగలుగుతానంటే మై డ్రీమ్. అంటే మెగాస్టార్ గారితో డ్రీమ్ అనేది అందరికీ ఉంటది, బట్ అది కంప్లీట్ అయ్యేటప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు. సో అంటే ఆ మూవీ తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు మెగాస్టార్ దగ్గర నుండి? ఎందుకంటే ఆ మూవీతో అక్కడ ఆగిపోలేదు, తర్వాత చాలా పెద్ద స్టార్స్ తో చేసుకుంటూనే వచ్చారు. ఆయన దగ్గర నుండి ఏం నేర్చుకున్నారు? చిరంజీవి గారి దగ్గర నుంచి ఫస్ట్ థింగ్, అందరితో సమానంగా, అందరినీ సమానంగా చూడటం, అందరినీ ఈక్వల్ గా పలకరించడం, అందరినీ బాగా చూసుకోవడం. ఎస్పెషల్లీ ఆయన సినిమా చేసే వాళ్ళందరినీ చాలా బాగా చూసుకుంటారు ఆయన. అండ్ నేను వర్క్ చేసినప్పుడే చాలాసార్లు చెప్పాను నేను అప్పుడు, ఆయనకి అంటే పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఆయన షోల్డర్ కానీ ఇచ్చేటప్పుడు సంకోచించరు. హీ విల్ గివ్ హిస్ షోల్డర్, హీ విల్ టెల్ వాట్ టు డూ. ఆయన సినిమా కదా, ఏం కావాలి ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటారు. అండ్ యాజ్ అ హ్యూమన్ గా నార్మల్ ఈ సినిమాలు అన్ని పక్కన పెడితే మనిషిగా సూపర్ అల్టిమేట్. సో ఆయన అంటే నాకు చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది దాని తర్వాత. అంటే ఆయనే కదా నాకు ఫస్ట్ ఆపర్చునిటీ, అమ్మా నేను ఇస్తాను నీకు అని చెప్పి స్టేజ్ మీద చెప్పి హీ మేడ్ ఇట్ వైరల్. ఆ స్టేట్మెంట్ వల్ల ఓకే దివికి సార్ రోల్ ఇస్తానన్నారు అని చెప్పారు, ఆయన రోల్ ఇచ్చారు. అలాగే రోల్ చాలా బాగుంది, నాకు స్కోప్ ఉంది. అవునవును. సో అంటే లెజెండరీ యాక్టర్స్ అంటే పర్టికులర్ టైం చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. సో నాగార్జున గారు అంటే మీరు బిగ్ బాస్ మొత్తం ఇంకా అయింది. సో చిరంజీవి గారితో చేసి బాలకృష్ణ గారి పక్కన నిల్చోవాలంటే సగం భయంతో ఉంటాం. అంటే అతను చాలా ఫన్నీగా ఏమో అనే ఒకటి చేస్తుంటారు. సో మీరు చూస్తే చాలా ఫ్రీగా ఉంటారు ఆయనతో. సో ఒక రీల్లో కూడా చూసాం అనమాట. సో ఆయనతో ఒక బెస్ట్ మూమెంట్ ఏంటి? ఇప్పుడు నేను ఈ సినిమా చేస్తున్నాను బాలయ్య బాబుతో, డాకు మహారాజ్. సో ఆ సినిమాలో సార్ తో చాలా ట్రావెల్ ఉండేది. సార్ అందరు అనుకున్నట్టు కాదు, అంటే అందరూ ఒకలాగా అనుకుంటారు. మన థాట్ ప్రాసెస్, సార్ ని కలవక ముందు సార్ అంటే నాకు అదొక ఫీలింగ్ ఉండదన్నమాట, భయపడ్డం. అంటే మనం రీల్స్ లో చూసాం కదా, ఫోన్ ఇలా ఐసేయడం లేకపోతే ఇలాంటివన్నీ చూసాం కదా, ఆయన కొడతారేమో లేకపోతే ఆయన ఎదురు పడితే మనకి ఏమైనా అంటాడేమో అని. అస్సలు కాదు, అమ్మాయిలని చాలా గౌరవిస్తాడు. లైక్ నేను ఇప్పుడు దాకా చాలా మంది హీరోస్ ని, చాలా మంది యాక్టర్స్ అందరితో వర్క్ చేశాను. ఐ థింక్ దిస్ ఇస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బాలకృష్ణ గారు ఇచ్చేంత రెస్పెక్ట్ లేడీస్ కి ఎవరు ఇవ్వరు. అండ్ ఆయన చూసుకున్నంత బాగా, ఆయన కన్సర్న్ ఉన్నంత బాగా ఎవరు ఉండదు. అండ్ ఆల్ టెక్నీషియన్స్ కి సూపర్ రెస్పెక్ట్ ఇస్తారనమాట. డైరెక్టర్, మేడ్ బి డైరెక్టర్, డిపి, ఎవ్రీబడి, he treats everybody same and he's so grounded. అంటే చాలా నార్మల్ గా మాట్లాడతారు, ఆ లెవెల్లో మాట్లాడరు, చాలా గ్రౌండ్ లెవెల్లో మాట్లాడతారు. సో ఎవ్రీబడి కనెక్ట్స్. ఇవాళ ఏం తిన్నావు, బంగాళదుంప మట్టిలోంచి వచ్చింది, ఇవాళ ఈ డే నువ్వు ఇది తినాలి, సరదాగా. అంటే యూనో ఆయనతో మాట్లాడుతున్నంత సేపు ఇంత నాలెడ్జా అని అనిపిస్తుంది. ఆయన మాట్లాడిన తెలుగు కానీ, ఆయన మాట్లాడిన పోయట్రీ కానీ, ఆయన చెప్పే మాటలు కానీ, కవితలు దానికి మీనింగ్ అయితే అర్థం కాదు, ఆయన చెప్తే గానీ దాని మీనింగ్ అర్థం కాదు. సో అలాంటి ఈజ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. ఫర్ అ పర్సన్ లైక్ హిమ్ టు బీ వెరీ సింపుల్, ఇట్స్ నాట్ ఈజీ. కానీ ఆయన చాలా నార్మల్ గా మనల్ని అందరినీ తన వాళ్ళలా మాట్లాడుతూ ఉంటారు. ఈజ్ వెరీ గుడ్. జనరల్ గా ఎవరికైనా ఈ ఇయర్ బాగుంది అని అంటారు,
సో మీకు చూసుకుంటే 2024 ఎండింగ్ బాగుంటది అండ్ స్టార్టింగ్ బాగుంటది అని గట్టిగా టాకు. ఇప్పుడు సంక్రాంతికే డాకు మహారాజ్ రిలీజ్ అనౌన్స్ చేశారు అండ్ డిసెంబర్ లో కూడా ఏదో మూవీ వస్తాయి అంట. సో ఏంటి అంటే ఎండింగ్ స్టార్టింగ్ రెండు కూడా ఒక బెస్ట్ తో వస్తున్నాయి. సో దివి గారు అంటే మీ జర్నీ మేము చూస్తున్నాం. సో చిన్న యాక్టర్ నుండి ఒక మంచి యాక్టర్ అవ్వాలి, ఒక పెద్ద యాక్టర్తో పడాలి అనుకునే రోల్స్ నుండి పెద్ద యాక్టర్లు చూస్ చేసుకునే రోల్ వరకు వచ్చింది. సో ఇది ఈ రెండు మూవీల గురించి అయితే ఏం చెప్తారు? డిసెంబర్లో ఏమొస్తుంది? పుష్ప 2. సూపర్ ఈగర్లీ వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తున్న మూవీ. అవును. సో పుష్ప 2 లాంటి సినిమాలో నేను చేయడమే నాకు చాలా అదృష్టం. అండ్ టు వర్క్ విత్ సుకుమార్ గారు, టు వర్క్ విత్ బన్నీ గారు, ఫర్ మీ ఇట్స్ లైక్ ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ దెమ్. అండ్ రష్మిక కూడా నా లంబసింగి సినిమాకి చాలా సపోర్ట్ చేసింది. షీఈ్ అ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్సైడ్ అవుట్. తను మామూలుగా కూడా ఈ సినిమా చేసినా చేయకపోయినా తను సపోర్ట్ చేస్తుంది. షీఈ్ అ వెరీ గుడ్ గర్ల్. అది కాకుండా బన్నీ గారి గురించి ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి ఎండ్ చేయాలో కూడా తెలియదు నాకు. హీ బికేమ్ మై ఇన్స్పిరేషన్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ హిమ్. ఆయన చేసే హార్డ్ వర్క్ కానీ, ఆయనని చూస్తున్నప్పుడు కానీ, ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారన్నమాట కంటిన్యూస్లీ సెట్ లో. I started admiring him after seeing him, after meeting him, after working with him. And Sukumar Garu for me is like God. సూపర్. అంటే బాహుబలి వచ్చేటప్పుడు బాహుబలి 2 వస్తుందంటే ఎక్స్పెక్టేషన్ భారీ లెవెల్లో ఉన్నాయి. సో పుష్ప 1 తర్వాత పుష్ప 2కి ఎలా ఉన్నాయో మీకు తెలుసు. సో ఆడియన్స్ ఎంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో తెలుసు. ఇప్పుడే టికెట్స్ అనేసరికి కొట్టేసి వస్తారు. సో అంటే ఆ ఎక్స్పెక్టేషన్ని రీచ్ చేస్తుందా, డిసప్పాయింట్ చేస్తుందా అనుకుంటారు? ఎందుకంటే ట్రైలర్ టీజర్ చూస్తే ఏం డోకా లేదు, బట్ ఓవరాల్ గా మీకు తెలుసు కాబట్టి మీ పాయింట్ ఆఫ్ నుండి. పుష్ప 2 ఇస్ అ మచ్ ఫుల్ వెయిట్ చేస్తున్న సినిమా. నిజం చెప్పాలంటే నాకు నార్త్ లో చాలా మంది ఫ్రెండ్స్, హిందీ ఫ్రెండ్స్. సో నేను మామూలుగా సరదాగా మాట్లాడుతాను, అరే పుష్ప మూవీ దేఖా క్యా, అల్లు అర్జున్ అని. అంటే ఎవ్రీబడి ఈస్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్. హిందీ వాళ్ళందరూ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్. సో వాళ్ళకి అల్లు అర్జున్ ఉన్కా డాన్స్ कैसा है, उनका एक्टिंग कैसा है, पुष्पा कैसा है. So they have this so much of, they're waiting for the film. I'm sure it will cross whatever the limit is. It will cross that. It will become a ultimate super next level hit. And everybody loves Bunny. He's more likable. And in this film also ఆయన పెట్టిన ఎఫర్ట్ కానీ, ఆయన పెట్టిన కష్టం కానీ, ఇట్స్ నాట్ ఈజీ. నేషనల్ అవార్డ్ వచ్చింది, ఇంకే అవార్డ్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ చూడాలి. సూపర్. అండ్ టికెట్ ఇప్పిస్తున్నాం. సో పుష్ప తర్వాత మేబీ మన సిరీస్ రిలీజ్ అవుతుంది అనుకుంటాను. సో దాని వల్ల కొంచెం ప్లస్ అవ్వచ్చా మనకి? ఫుల్ ప్లస్ అవుతుంది, ఫుల్ అవుతుంది. ఏమో అంటే అలాంటి సినిమాలో కనిపిస్తే చాలు. ఐ మీన్ ఇట్స్ నాట్ కనిపిస్తే చాలు అని కాదు, కానీ నా ఫీలింగ్ అయితే, నేను ఆ సినిమా చేస్తున్నప్పటి దగ్గర నుంచి ఫర్ మీ టు వర్క్ విత్ సుకుమార్ గారు హాస్ ఆల్వేస్ బీన్ అ డ్రీమ్. ఆ సినిమా చేస్తున్న తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతుంది అంటే నాకు అందరిలాగే చాలా టెన్షన్ గా ఉంది. ఎలా ఉంటుందో, నా కెరియర్ కి ఎలా ఉంటుందో, దీని వల్ల ఇంకో 10 వర్క్స్ రావాలి నాకు. అండ్ దానికి తోడు మేం చేసిన సిరీస్ కూడా ఒక 1 వీక్ తర్వాత రిలీజ్ అవుతుంది. భయం కూడా, ఇట్స్ నర్వస్నెస్, భయం, ఎక్సైటెడ్. ఎవ్రీ సినిమా 10th క్లాస్ ఎగ్జామ్ లాగా అన్ని ఎక్స్ప్రెషన్. పుష్ప వస్తుంది, దాని తర్వాత మీద వస్తుంది. ఈ రెండు భయం పక్కన పెడితే సంక్రాంతికి మాత్రం ఇంకా భయపడాలి. ఎందుకంటే అతను బాలయ్య గారు, అతను రామ్ చరణ్ గారు, 2 సినిమాలు ఒకేసారి 2 days ఇప్పుడు మొన్న వచ్చిన మారన్ అన్ని 3 నిజంగా ఇదైతే కరెక్ట్. ఎందుకంటే అమరన్ కావచ్చు, లక్కీ భాస్కర్, అంటే ఆ తెలుగు ఆడియన్స్ ఎలా ఉన్నారంటే ఈ రోజు ఆఫ్టర్నూన్ వెళ్దాం, దానికి ఈవినింగ్ వెళ్దాం అనేటట్లు ఉన్నారు తప్ప దీనికి వెళ్ళాలి పర్టికులర్ ఇదే చూడాలని మాత్రం లేరు. మంచి సినిమా వచ్చిందంటే ఎక్కడ వదలట్లేదు. అంతే సార్, ఒక పూట డిఫరెన్స్ వస్తుందేమో, ఒక పూట మ్యాక్సిమం 1 day డిఫరెన్స్ వస్తుందేమో. కానీ అన్ని సినిమాలు అందరు చూస్తున్నారు. యాక్చువల్లీ సినిమా బాగుంటే ఎవరైనా సినిమాకి వెళ్తున్నారు. మామూలుగా కూడా సినిమా యావరేజ్ గా కూడా ఉన్నా ఎందుకు యావరేజ్ గా ఉందని వెళ్తున్నారు, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదని వెళ్తున్నారు. బట్ స్పెషల్లీ బాగున్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. టికెట్ ఉంటేనే వెళ్తున్నారు. ఏంటి టికెట్ ఎందుకు కొనుక్కోవాలి? హలో,
అలా ఎలా మీరు టికెట్ సో రామ్ చరణ్ గారిది ట్రైలర్ చూసారు కదా, సో మీకు ఎలా అనిపించింది గేమ్ చేంజర్? అది కూడా చేసావా? చేయలేదు ఎవరు చూస్తున్నా అప్పటి నుంచి అన్ని సినిమాలు చేసింది పిల్ల. అంతే కదా, చిరు సరితో అయిపోయింది. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అంటారు సార్, ఇక్కడ చూస్తే చెప్పేసి నిజంగా. అంటే మేము ఎందుకు ఇలా చెప్తున్నాం అంటే ఏదో అవతల గెస్ట్ అని మేము హైప్ చేయాలని కాదు, మాకు దివి గారు తెలుసు. అంటే మేము తనతో ట్రావెల్ అవుతున్నాం, ప్రతి ఈవెంట్ మేము చూస్తున్నాం, తన మాటలు కావచ్చు, తన బిహేవియర్ కావచ్చు. కొంతమంది ఏంటంటే కొంచెం హైప్ రాగానే యాటిట్యూడ్ పెరిగి మరి ఇప్పటికీ ఆవిడ నెంబర్ నా దగ్గర ఉంటుంది, నా నెంబర్ ఆవిడ దగ్గర ఉంటుంది. బట్ మేము చూసుకోవాలి అంటే ఆవిడ ఎలా ఉంటారు ఏంటని మాకు తెలుసు. అందుకని చెప్తున్నాం, ఒక హార్డ్ వర్క్ చేసే అమ్మాయి ఎదుగుతున్నప్పుడు అవతలకి అంత హ్యాపీగా ఉంటుంది. నేను ఎప్పుడు టీవీ చూడలేదు లైఫ్ లో, సో నేను బిగ్ బాస్ చూడలేదు, సో నాకు తెలియదు. నాకు తను చెప్తుంటే హానెస్ట్లీ తను చెప్తుంటే నువ్వు ఎందుకు యాక్టివ్ చూపించట్లేదు చూపించరు. వెరీ గ్రౌండ్. ఎందుకంటే ఆ 100 days అక్కడ చూసాం, బయట చూస్తున్నాం, ఎక్కడ చేంజ్ అయితే రాలేదు. ఆవిడ మైండ్ లో ఒకటే వర్క్ చేసుకుంటే చేసుకుంటే ఇప్పుడు ఇంత పెద్ద యాక్టర్లు చాలా మంది దొరుకుతారు, బట్ దివి గారు అనేసరికి ఒక రెస్పెక్టెడ్ మాట్లాడతారంటే ఆవిడ మంచితనం. ఇప్పుడు మీరు కూడా ఇన్ని డైలాగ్ వేస్తున్నా ఆ క్లోజ్నెస్ ఉంటుంది. సో ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతున్న బాండింగ్ ఉంది. సో నాకు అసలు తెలియదు ఇవన్నీ. రామ్ చరణ్ గారి గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఆ బయట ఆయనకు పంపిద్దాం. గేమ్ చేంజర్ యాక్చువల్లీ గేమ్ చేంజర్ సినిమా గురించి అందరిలాగే నేను వెయిట్ చేస్తున్నా. ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. అండ్ రామ్ చరణ్ గారు అంటే పర్సనల్ గా నేను చాలా విన్నాను, ఎప్పుడు చూడలేదు. బట్ చిరంజీవి గారు కన్నా చాలా సూపర్ అని విన్నమాట. చిరంజీవి గారు అంతైతే రామ్ చరణ్ గారు, ఆయనకి పుట్టిన రామ్ చరణ్ హీఈస్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పి విన్నాను. ఐ వాంట్ టు వర్క్ విత్ హిమ్ డెఫినెట్లీ, బట్ ఐఎమ్ షూర్ దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు బి అ సూపర్ హిట్. రామ్ చరణ్ గారికి మీరు పోటీ అవుతున్నారు. నేనా మరి నేనా అంటే పార్ట్ అయినప్పుడు పోటీ కాదు, ఇప్పుడు ఏ సినిమాకి ఆ సినిమా, ఏ సినిమాకి ఆ సినిమా, వాళ్ళిద్దరు పోటీ. నాకు తెలిసి బయట అందరూ ఫ్రెండ్సే, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే. మనం ఆడియన్స్ గా కొట్టుకుంటాం మా హీరో అని చెప్పి. మిగతా మామూలుగా బాలయ్య బాబు, ఐ థింక్ ఐఎమ్ షూర్ రామ్ చరణ్ గారు బాలయ్య బాబు బోత్ ఆర్ గుడ్, లైక్ యు నో దే హ్యావ్ గుడ్ ర్యాపో బిట్వీన్. ఫ్యాన్స్ కూడా ఈ మధ్యన మారారండి. అంటే మా హీరో అని కొట్టుకోకుండా మన హీరో అని, ఈ సినిమా మార్నింగ్ షో చూస్తారు, ఆ సినిమాకి ఈవినింగ్ చూడాలి. అండ్ యాక్చువల్లీ సినిమా బోత్ ద ట్రైలర్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, ఎంత ప్రామిసింగ్ గా ఉన్నాయో. మా సినిమా కాబట్టి, బాలయ్య బాబు సినిమా నేను చేశాను కాబట్టి సో గుడ్ టు వర్క్ విత్ బాబీ, టు వర్క్ విత్ బాలయ్య బాబు. బికాస్ నేను రామ్ చరణ్ గారిని ఇంకా చూడలేదు, బట్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి అ హ్యూజ్ హిట్. సంక్రాంతికి సినిమా అంటే ఖచ్చితంగా హిట్టే. నిజంగా సంక్రాంతికి వస్తానే అంటేనే హిట్. మొన్న ఏం భీమాల్లో చూసాం, ఇంకా బాలయ్య గారితో అయితే ఇంకా ఫ్యాన్స్ మామూలుగా లేరు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ కోసం వస్తే అంటే అన్ని అడుగుతున్నారు, మాది అడగట్లేదని చూస్తున్నారు. బట్ దీన్ని ఈ వెబ్ సిరీస్ వరకు వస్తే అంటే మీరు ఏదైనా ఒక స్క్రిప్ట్ ఎంచుకున్నప్పుడు చాలా ఆలోచిస్తారని మా వరకు తెలిసింది. సో ఇది ఎంచుకోవడానికి మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి, అండ్ మీది అంటే మీ రోల్లో బాగా నచ్చిన పాయింట్? యాక్చువల్లీ టు బి వెరీ రియలిస్టిక్, ఫస్ట్ థింగ్ ఇది హాట్‌స్టార్ ప్రాజెక్ట్. హాట్‌స్టార్ అనగానే నేను చాలా అట్రాక్ట్ అయిపోయాను. హాట్‌స్టార్ అనగానే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్. సెకండ్ థింగ్, ఇది హాట్‌స్టార్ లో నేను సెకండ్ చేస్తున్న ప్రాజెక్ట్. ముందు పరంపర చేశాను. ఆ తర్వాత నాకు నచ్చింది ఏంటంటే నా క్యారెక్టర్ చాలా సింపుల్ గా ఉండదు. నా క్యారెక్టర్ లుక్ నుంచి ప్రతిదీ డిఫరెంట్. నేను రోజు 2 గంటలు రెడీ అయ్యేదాన్ని, వెళ్ళగానే మొత్తం టాటూస్ వేసుకోవాలి వాళ్ళంతా. ఆ కాస్ట్యూమ్ కూడా కంఫర్టబుల్ కాస్ట్యూమ్ కాదు, మొత్తం బాడీ అంతా కనిపించే కాస్ట్యూమ్. బట్ ఒక ట్రైబల్ గర్ల్ ఎలా అయితే ఉంటుందో ఆ ట్రైబల్ గర్ల్ కాస్ట్యూమ్, దాన్ని కాపాడుకుంటూ రోజంతా నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సిన కాస్ట్యూమ్ అనమాట. అండ్ దాని వెనకాల స్టోరీ, ఇంకా స్టోరీ చెప్తే నేను ఒక హీలర్ని, నేను విలేజ్ లో గూడెంలో ఉండే ఒక హీలర్ని. మూలికలు అవన్నీ చేసి అందరినీ వాళ్ళకుండే జబ్బులు అవన్నీ మాయం చేసి ఒక హీలర్. ఒక చిన్న మిస్టరీ ఉంది నా క్యారెక్టర్ కి. అండ్ దాంట్లో మా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇంకొన్ని యాడ్ చేశాను పాయింట్స్, అక్కడ చూపించా కొన్ని యాక్టింగ్ లో. సో ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే ఐ థింక్ మ్యాగీ సపోర్టెడ్, మ్యాగీ చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ డే ఒక్క రోజే సెట్ అవ్వలేదు, దాని తర్వాత నుంచి నాకు మ్యాగీకి నాకు కొంచెం కంఫర్ట్ లెవెల్స్ వచ్చి అండ్ వీ వర్క్డ్ టుగెదర్ వెరీ వెరీ వెల్, వి జెల్డ్ వెల్. అండ్ ఐఎమ్ షూర్
ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి అ వెరీ గుడ్ హిట్. మన సుమన్ బాగా చేశాడు అండ్ వి ఆల్ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. తర్వాత శ్రీరామ్ కానీ రాజేంద్ర ప్రసాద్ గారితో ర్యాపో కానీ మిగతా అమ్మాయిలు కానీ మా సెట్ ఒక డ్రామా సెట్ ఎప్పుడు లిట్ అయి ఉండేది అనమాట. వి ఆల్ ఎంజాయ్డ్ అండ్ గుడ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ఇట్స్ గుడ్ బాండింగ్. మేము యాక్చువల్లీ దాని తర్వాత రెగ్యులర్ కలుస్తున్నాం, వి బికేమ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ. అదే ఆ ర్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఇంత మాదంతా షూటింగ్ కూడా అడవిలో, జంగల్స్ లో, అడవిలో, రాళ్లలో, రప్పల్లో, వాటర్ లో అన్ని దగ్గర గట్టిగా వాడారు అయితే ఫుల్ గా. స్టోరీ డిమాండ్ కదా, స్టోరీ జరగడమే 1990s లో ఒక ఫారెస్ట్ అరకులో జరుగుతుంది. సో అరకు అంటే డెఫినెట్లీ 90s లో డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది కదా. ఇంకోటి ఏంటంటే శ్రీరామ్ గారిని చాలా ఏళ్ళ నుండి మనం చూస్తున్నాం. లాస్ట్ ఒక పిండం మూవీతో మళ్ళీ డిఫరెంట్గా అనిపించారు. బట్ దీనికి అంటే నెక్స్ట్ వస్తుంది కూడా. లాస్ట్ టైం నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు డిఫరెంట్ రోల్తో వస్తాను అని అన్నారు. బట్ మాకేంటంటే మళ్ళీ కాప్ రోల్ లాగే కనిపిస్తుంది. బట్ ఏంటి అంటే కొంచెం డిఫరెంట్ ఏమైనా ఉందా? కాపులు, చౌదరులు, కారు ఖచ్చితంగా ఇందులో ఏ క్యారెక్టర్ రెగ్యులర్ కాదు. నేను ఎక్స్ట్రా చెప్పాను లేదు. అంటే చూడ్డానికి సేమ్ కనిపించవచ్చు కానీ ఇప్పుడు కాప్ లైఫ్ ఓకే ఆయన అనుకుందాం హీఈస్ అ కాప్ బట్ హీస్ లైఫ్ ఈస్ డిఫరెంట్ హియర్. సో డెఫినెట్లీ క్యారెక్టర్ డిఫరెంట్ అవుతుంది కదా. ద వే హీఈస్ గోయింగ్ త్రూ ఆయన లైఫ్ లో జరిగే సంఘటనలు ఐ థింక్ వర్స్ట్ సంఘటనలు జరుగుతాయి ఆయనకి, రైట్? ఆ సంఘటనలు మొత్తం ఆయన్ని ఏం తయారు చేస్తాయి ఫైనల్ గా. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ ఆర్క్. సార్ ఇది ఇప్పుడు స్టార్ట్ అయిందంటే ఈ జర్నీ షూటా కబోరే ఐ థింక్ లాస్ట్ ఇయర్ సార్, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ చలికాలం స్టార్ట్ అయింది. జనరల్ అంబటి అర్జున్ కూడా ఉన్నారు బిగ్ బాస్ అటు నుండి వచ్చిన వ్యక్తే. సో అంటే బిగ్ బాస్ నుండి వస్తే మాకు బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఎందుకంటే రికగ్నిషన్ అనేది కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలు రెండో తెలుగు అవతల నుండి వస్తున్న వ్యక్తి ఒక సినిమా తీస్తానంటే బాగా ఈగర్లీ వెయిట్ చేస్తారు, చూస్తారు. ఫస్ట్ ఆల్ ఈ బిగ్ బాస్ లో ఎట్లా లేపో అందరు ఫేమస్, నేను కూడా పోయేస్తా ఈ ప్రమోషన్కి వెళ్ళండి ఫస్ట్, అది బెటర్. హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ ఖచ్చితంగా. అంబటి అర్జున్ చాలా ఇంపార్టెంట్ రోల్, భరత్ రోల్, సో వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. సూపర్. కథ మొత్తం కూడా ఆయన చుట్టూ తిరుగుతుంది, ఇంకా అంతమించి నేను చెప్పలేను. సో అంతకంటే ఎక్కువైతే లేక అయిపోద్ది. అండ్ ఫైనల్గా అందరిని అంటే నార్మల్గా ఉండే మాట ఏంటంటే బిగ్ బాస్ నుండి వచ్చే వాళ్ళకి ఎక్కువగా ఇది ఉండదు, అంటే సక్సెస్ రేట్ తక్కువ అని అంటారు అనమాట. సో మీ వరకు మీరేం చెప్తారు దీని గురించి? అంటే నేను కూడా ఇలాంటిది విన్నాను, చాలా మంది చెప్తూ ఉంటారు, చాలా మంది రకరకాలు చెప్తూ ఉంటారు. ఫైనలీ అంటే టీవీలో చూస్తే బాగా అలవాటు అయిపోయి ఎవ్రీడే చూసిన వాళ్ళని థియేటర్లో చూడాలనుకోరు. చిన్న ప్రాబ్లం ఉంటుంది, ప్రతి దానికి చిన్న ప్రాబ్లం అయితే ఉంది. బట్ దాన్ని ఓవర్కమ్ చేసే కదా మనం ఎదుర్కోవాలి. సో నాకు తెలిసి అవన్నీ మాయం అవ్వాలి. అంటే బిగ్ బాస్ వరకు ఫస్ట్ మనం రావాలి, అంటే ఫస్ట్ క్లాస్ చదివిన తర్వాతే కదా 10th క్లాస్కి వెళ్ళేది. సో ఒక్కొక్క క్లాస్ మనం వెళ్తేనే కదా మనకంటే మన లైఫ్ లో కూడా గ్రోత్ వచ్చేది. సో టీవీలో చూసిన తర్వాత ఖచ్చితంగా కొంచెం తగ్గుతుంది ఇల్లే అని. అంటే మన వాళ్ళే తీసుకోరు మనల్ని, మన డైరెక్టర్సే మన వాళ్ళే తీసుకోరు. ఎప్పుడైతే అది కొంచెం దాన్ని మనమే మాయం చేయాలి యాక్టర్స్ లాగా, అది లేకుండా ఉండాలంటే ఒక మంచి ఆపర్చునిటీ కావాలి. ఆ మంచి ఆపర్చునిటీ నుంచి ఇంకొక ఆపర్చునిటీ, అలాగా ఐ గాట్ లక్కీ అంతే. నాకు వెంటనే కళ్యాణ్ కృష్ణ గారు లంబసింగి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడము, బయటికి రాగానే నేను సినిమా చేయడము, సార్ చిరంజీవి గారు నాకు రోల్ ఇవ్వడము, ఇవన్నీ నాకు అలా టైం కి అలా కలిసి వచ్చాయి. ఎందుకంటే నేను కొత్త అమ్మాయిని కదా, కొత్త అమ్మాయిని అప్పుడే బిగ్ బాస్ స్టార్ట్ అయింది. అండ్ నాకు తెలిసి నేను కప్పు గెలవాలని వెళ్ళలా, నేను వెళ్ళిందే నాకు అందరూ నేను తెలియాలి, నాకు సినిమా హీరోయిన్ అవ్వాలి, నా గోల్ వేరుండింది. నేను హీరోయిన్ అవ్వాలనే గోల్ తో వెళ్ళాను, అయ్యాను. కప్పు గెలవాలి, డబ్బులు తెచ్చుకోవాలని ఏం లేదు. అప్పుడు డబ్బులు వెరీ బేసిక్, వాళ్ళు ఇచ్చిందంతా నేను తీసుకున్నాను. అంటే ఎక్కువ రోజులు ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి ఆ థాటే లేదనమాట నా మైండ్ లో. అమ్మో ఎక్కడ కింద పడితే ఎక్కడ దెబ్బలు తగిలితే నాకు సినిమాకి ప్రాబ్లం అవుతుంది, నాకు మొహం పైన దెబ్బలు తగిలితే నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఎందుకు కష్టపడాలి, ఆ మైండ్ సెట్ లో ఉండే నేను ఎప్పుడు. సో ఐ డోంట్ వాంట్ టు ఫైట్ దేర్, నాకు ఏది తగిలించుకోవాలని లేకుండా చాలా జాగ్రత్తగా నన్ను నేను కాపాడుకుంటూ, మేబీ సమ్హౌ సార్ లైక్డ్ మీ, నాకు సార్ లైక్డ్ మీ, అందరికి నేను నచ్చాను, ఫ్యామిలీస్ కి ఎస్పెషలీ.
అండ్ వాళ్ళ వల్లే ఇప్పుడు నేను ఒకవేళ నేను సినిమా చేయగలుగుతున్నానంటే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళు ఆ ఆడియన్స్ వల్లే. రైట్, ఇప్పుడు చూస్తున్నారు బిగ్ బాస్? చూడట్లేదు ఇప్పుడు, ఈ సీజన్ అసలు మరి నాది కూడా చూడలేదు. ఇంకా అవుతుంది, బట్ దాని గురించి అడుగుదాం. మరి మీరు ఏం చూడలేదు? అంటే ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ వస్తూనే ఉంటాయి కదా, వద్దనుకున్నా. సో ఇప్పుడు మాక్సిమం విన్నర్ అయ్యే అవకాశం ఉంటే ఎవరైనా అనుకుంటారు? మీకు ఎవరైతే బాగున్నారు? అలా ఏం లేదు, ఎవరు గెలిచినా నాకు ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలి, సో మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ మనం చెప్పాల్సింది, హరికథ సిరీస్ హాట్స్టార్ లో రాబోతుంది. అండ్ మేమంతా ఒక మంచి మిస్టరీ కథతో మీ దగ్గరకు వస్తున్నాము. అది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా సస్పెన్స్ ఫీల్ అవుతారు. ఎవ్రీ ఎపిసోడ్కి ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది. మీ ఫ్యామిలీతో మీరు కూర్చొని ఇంట్లో హ్యాపీగా పాప్కార్న్ పెట్టుకొని కూర్చొని ఎక్కడికి వెళ్ళకుండా ప్రశాంతంగా మంచి సిరీస్ చూడొచ్చు. ఖచ్చితంగా ఆపరు మీరు. ఒక ఎపిసోడ్ తర్వాత వెంటనే ఇంకో ఎపిసోడ్కి వెళ్ళిపోతారు. సో అలాంటి సిరీస్ మేము మీకు తీసుకొస్తున్నాము. ఇట్స్ కాల్డ్ హరికథ. తప్పకుండా చూడండి మీ హాట్స్టార్లో. అండ్ రైట్ సార్, అంటే ఎన్ని ఎపిసోడ్లు ఉండబోతున్నాయి ఏంటి అనేది ఒకసారి? 6 episodes సిరీస్, ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూసే సిరీస్. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు అందరూ చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ నచ్చిన తర్వాత మీరు ఆపుతారా, పాజ్ చేస్తారా, ఫార్వర్డ్ వెళ్తారా, యూ డిసైడ్. అంటే జనరల్గా ఒక సిరీస్ సక్సెస్ అయితే పార్ట్ 2 అని తీస్తారు, బట్ దీనికి పార్ట్ 2కి ఏమైనా లీడ్ ఇచ్చి వదిలేరా? దెర్ ఇస్ ఎ క్లిఫ్ హ్యాంగర్ ఉంటుందా? ఉంది, దాన్ని పార్ట్ 2కి లీడ్ ఇచ్చాము. సూపర్. బట్ అలా ఫోర్స్ఫుల్గా ఏం లేదు. మీరు చూడండి, స్టిల్ ఎగ్జైట్ అవుతే పార్ట్ 2 ఉంటుంది, ఎగ్జైట్ కాకపోతే డోంట్ వరీ. ఓకే, లీడ్ అయితే ఇచ్చి వదిలేదు. లీడ్ ఆల్రెడీ. రైట్, థ్యాంక్ యూ. It's a different kind of story and different kind of world. It's set up in 90s. So must watch to explore our hard working together, all actors. So yeah, enjoy on Disney Hotstar. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ సార్. మంచి Thank you. కంటెంట్ వస్తే మన ప్రేక్షకులు ఎక్కడి వరకు తీసుకెళ్తారు అందరికీ తెలిసిందే. దీన్ని కూడా చేస్తారు. మనం సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.